వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, అది నమ్మొద్దు వీరభద్రస్వామి. ప్రొసీడింగ్ అధికారులు సహాయం పరిశీలించిన అధికారులకు ఎన్నికల శిక్షణ కోసం ఈవీఎంల కేటాయింపు జరిగింది. ఇంటింటి ప్రచారం పైన ముందుగా సమాచారం ఇవ్వాలి, ఓటు కోసం మరో 4 రోజులు గడువు అన్న విజయనగరం జిల్లా కలెక్టర్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు అందరికీ ఎన్నికల వల వేస్తున్నాడని, ఈ వలలో వాలంటీర్లు అందరూ పడొద్దని రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి యతిరాజుల నాగేశ్వరరావు వాలంటీర్లందరినీ అప్రమత్తం చేశారు. పెందుర్తి మండలం అప్పల్ నరసయ్య కాలనీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నాగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థపైన పెడాకులు చవాకులు పేరిన చంద్రబాబు నాయుడు నేడు ఎన్నికల ఘట్టం మొదలయ్యేసరికి వాలంటీర్ వ్యవస్థపైన ప్రేమ చూపించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 5,000 ఉన్న జీతాన్ని 10,000కు పెంచుతానంటూ హామీ ఇవ్వడం ప్రజలందరూ ముక్కుపైన వేలేసుకుంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థ వేస్ట్ అని, మహిళలకు వాలంటీర్ వల్ల భద్రత లేకుండా పోతుందని, వాలంటీర్ పైన అభండాలు వేసిన చంద్రబాబు నాయుడు నేడు ఏ ముఖం పెట్టుకుని 10,000 రూపాయల జీతం ఇస్తానని హామీ ఇవ్వడం రాష్ట్ర ప్రజలకి ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలో ఒకటై ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమాత్రం ఓడించలేమని చంద్రబాబు నాయుడుకు ఇప్పటికే అర్థమైపోతుందని, అందుకే వాలంటీర్లకు చంద్రబాబు వల విసురుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబుకి ఎన్నికల్లో బుద్ధి చెప్పి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. నా పేరు యతిరాజుల నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిని. మరి నిన్న గౌరవ అపోజిషన్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మరి వాలంటీర్స్కి 10,000 రూపాయలు ఇస్తామని ఆయన చెప్పడం, మరి వాలంటీర్స్లోనే కాకుండా ప్రజల్లోని అంటే జగన్మోహన్ రెడ్డి గారి తాటికి తట్టుకోలేక మరి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసినప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 175కి 170 గెలుచుకుంటుంది. పూర్తిగా అన్ని స్థానాలు కూడా డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఉందని చెప్పి మరి వాళ్ళు తెలుసుకొని నిన్నటి వరకు వాలంటీర్స్ వచ్చి గోని సంచులు మోయడానికి పెట్టారు. వాలంటీర్స్ ఇళ్లల్లో దొంగతనాలు చేస్తూ ఉన్నారు. మరి వాలంటీర్స్ డేటానంతా పట్టుకొని వెళ్ళి మరి విదేశాలకు ఇస్తున్నారని చెప్పిన పవన్ కళ్యాణ్ కానీ, నిజంగా చెప్పాలంటే ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాని పొజిషన్లో ఏదైనా అడ్డదారిలో అందనం ఎక్కాలని ప్రయత్నం చేసే నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా చొక్కలు చూపిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఇంకొక విషయం, పూర్తి స్థాయిలో మీరు ఎన్ని చెప్పండి, మీరు అవసరమైతే ఇంటికి ఒక బంగారం కారు, మహిళలకి డైమండ్ నెక్లెసు, రైతులకి రుణమాఫీ మొత్తం చేసేసి ఇంకా అవసరమైతే ఇంకొక 10 కోట్లు ఎక్స్ట్రా ఇస్తామని మీరు ఎన్ని మాటలు చెప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చురుస్త స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటిలోని ఒక కుటుంబ సభ్యుడిగా మారిపోయారని చెప్పి తెలియచేసుకుంటూ, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 30 ఏళ్ళు పరిపాలన చేస్తారు. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో మాత్రం 175కి 175 స్థానాలు ఖచ్చితంగా వస్తాయి. ఈ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ సీట్లు కాపాడుకుంటే ఈ రాష్ట్రంలో వాళ్ళ రాజకీయాల్లో నిలబడినట్టేని, వాళ్ళు కూడా ఓడిపోతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి నిన్నటి వరకు వాలంటీర్స్ మీద మీ నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడేవాళ్ళు మరి ఈరోజు అర్ధాంతరంగా మరి వాలంటీర్స్పై ప్రేమ కురుసుకొచ్చిందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మీరు ఎన్ని చెప్పినా వాలంటీర్లకి 10,000 కాదు, వాలంటీర్కి నెలకు 1,00,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పినా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు
పెందుర్తి నియోజకవర్గం కూడా ఒకటి. అనకాపల్లిలో సంపాదించిన అవినీతి సొమ్ముతోనే గాజువాక నియోజకవర్గ ప్రజల్ని గుడివాడ అమర్నాథ్ కొనాలని చూస్తున్నాడని గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అన్నారు. గాజువాక టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ 3 ఏళ్లుగా గాజువాక జోన్ పరిధిలో ఉన్న వైకాపా కార్పొరేటర్లు, భవన నిర్మాణదారులు బెదిరించి కోట్లాది రూపాయలు దోచుకు తిన్నారని, ఆ వార్డుల్లో తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికల్లో అద్భుతమైన మెజార్టీలు వస్తాయని అన్నారు. వాలంటీర్లు, డ్వాక్రా ఆర్పీలు, వైసీపీ నాయకులు గుచ్చిలో పడొద్దని అన్నారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి గౌరవ వేతనం ఇస్తామని, ప్రజల్లో కూడా గౌరవం పెరుగుతోందని అన్నారు. వార్డు స్థాయిలో వైకాపా చేసిన అవినీతిపైన కరపత్రం రూపొందిస్తున్నామని, ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి ప్రభుత్వ వైఫల్యాలతో పాటు వైసీపీ దుర్మార్గాలు ఎండగట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి సింగూరు అనంత్, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు తమిర శివప్రసాద్, 64వ వార్డు అధ్యక్షులు కోవిరి హరికృష్ణ, వివిధ వార్డుల పరిశీలకులు కూన వెంకటరావు, డివి సత్యారావు, పరిటాల శ్రీనివాస్, నందం తిరుమల రమేష్, కొరికిన చంద్రరావు, కదిరి పోలిరాజు, మైలపిల్లి నరిసింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యకర్తలు కానీ ప్రజలు కానీ 10 పైసలు ఆశించకుండా గడిచిన 15 రోజుల్లో ఎండను కూడా లక్ష్య పెట్టకుండా గడప గడపు తెలుగుదేశం పార్టీని అద్భుతంగా విజయవంతం చేశారు. కానీ మీరు మహానాయకుడు అంటున్నారు. మీ దాంట్లో ఉన్న కార్పొరేటర్లు కనీసం మిమ్మల్ని మీరు డబ్బులు ఇస్తే కానీ మిమ్మల్ని జనాల్లో తీసుకెళ్లే పరిస్థితి లేకపోయింది. ఆ రోజే వైసీపీ నైతికంగా ఓడిపోయింది. నేను ఒకటే చెప్తున్నా, అయ్యా మాకేం భయం లేదు, మీ కార్పొరేటర్లు మాకు అంటే మా బంగారు పదవుల్లో పెట్టి విజయవాడని అందిస్తారు. ఎందుకంటే ఒక్కొక్క కార్పొరేటరు ఓటుకి 1000 రూపాయలు ఇచ్చి ఎవడ బిల్డింగ్ కడితే 1,00,000 నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేసి గాజువాకలో సరికొత్త సాంప్రదాయానికి వైసీపీ కార్పొరేటర్లు చూపెట్టారు. మీ కార్పొరేటర్లే రాబోయే రోజుల్లో గాజువాక నియోజక విజయాన్ని బంగారు పల్లెల్లో పెట్టి పల్లా శ్రీనివాస్ గారికి అందిస్తారన్న ఎటువంటి ఆసక్తి లేదు. ఇప్పటికైనా డబ్బులు ప్రజలారా కేవలం నోట్లో అడ్డం పెట్టుకొని రేపు ఓట్లు వేసి ప్రజలను మభ్యపెట్టి గెలవాలని చూస్తున్నారు తప్ప పల్లా శ్రీనివాస్ గారికి కానీ భరత్ గారికి కానీ టీడీపీ, జనసేన, బీజేపీకి ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉంది. రాబోయే రోజుల్లో వారి ముగ్గురు నాయకత్వంలో అద్భుతమైన విజయం సాధిస్తామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ ఆర్పీలకు లేదంటే వాలంటీర్లకు మేము వ్యతిరేకం కాదు. మా నాయకులు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మీకు గౌరవప్రదమైన రీతిలో మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. మీరు దయచేసి వైసీపీ నాయకులు ఉద్యోగపడద్దు. మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తులు, ప్రజల్లో నవ్వులు పాలు చేసే వ్యక్తులు ఎవరంటే వైసీపీ పార్టీ. ఈరోజు ఈ సమావేశంలో పల్లా శ్రీనివాస్ గారు ప్రతినిధులుగా, అలాగే పార్లమెంటు పార్టీ అభ్యర్థి శ్రీభర్త్ గారి ప్రతినిధులుగా, వార్డు పరిశీలకులుగా తమ సమర్థవంతమైన విధులు నిర్వహించి మొదటి దశలో విజయవంతంగా పూర్తి చేసుకొని 2వ దశ రేపటి నుంచి మరలా కార్యరంగంలో దిగడానికి సిద్ధంగా ఉన్న పరిశీలకులకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఒకసారి నేను మీ ద్వారా గాజువాక నియోజకవర్గ పుర ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలనే ఆలోచనతో ఒక విషయాన్ని దృష్టికి తీసుకొస్తానండి. ఎందుకంటే ఈరోజు మేము గడిచిన 15 రోజులుగా ప్రజాక్షేత్రంలో మేము ఉన్న వైసీపీ నాయకులు ఉన్నారు. మాకు వాళ్ళకున్న వ్యత్యాసం ఏంటంటే పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో గాజువాక నియోజకవర్గంలో జరిగిన ఏ వార్డులో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి అపూర్వమైన ప్రజాస్పందన వచ్చింది. మా కార్యకర్తలు జనసేన, టీడీపీ, బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా వారి పార్టీలకు బ్రహ్మరథం పట్టారు. ప్రజలు కూడా మంగళహారతులు ఇచ్చి నీరాజులు పలికి పల్లా మీరు రారా మరలా మా శాసనసభ్యుడిగానే ఆయన ఎమ్మెల్యేగా, భరత్ గారిని ఎంపీగా, నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మా లక్ష్యం పనిచేశారు. అయితే 2 వ్యత్యాసాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మరి గాజువాక నియోజకవర్గంలో అంటే పక్క అనకాపల్లి నియోజకవర్గం ప్రజల చేతిలో చేదరించుకొని అన్యూమైన పరిణామాల్లో గాజువాక నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా వచ్చినటువంటి వ్యక్తి మరి మమ్మల్ని, మా పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. నిజంగా
మేమందరం నిరంతరం ప్రజా సమస్యలపైన పరిష్కారం కృషి చేస్తున్నాం తప్ప మా మీద వ్యక్తిగత ఆలోచన ఏం లేవు. కానీ కొంతమంది వ్యక్తులు ఏంటంటే పిఏలు అడ్డం పెట్టుకొని 100 కోట్ల రూపాయలు పక్క నియోజకవర్గాల్లో దోచుకొని ఆ పక్క నియోజకవర్గ ప్రజల చేతిలో చీచి అనిపించుకొని ఇక్కడ వచ్చారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక మహానటుడు కుటుంబానికి చెందిన వ్యక్తి, మహానటుడు. వారు రాజకీయాల్లో ఒక మంచి సేవా దృక్పథంలో సౌహృద్భావం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని విమర్శిస్తూ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రికి వేసే జగన్మోహన్ ఇచ్చే చిన్న చిన్న బిస్కెట్ల కోసం మీ స్థాయి మరిచి పవన్ కళ్యాణ్ గారి పట్ల కానీ, వారి కుటుంబం పట్ల కానీ, వారి తాలూకు అభిమానుల పట్ల కానీ, పార్టీ పట్ల కానీ మీరు గత 5 సంవత్సరాలుగా చేసిన విమర్శలు మర్చిపోతారంటే అది మీ భ్రమ. పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించడంలో మీడియా పాత్ర చాలా కీలకమైందని జిల్లా పౌర సంబంధాల అధికారి పి సీతారాం తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని ఎన్ఐసిక్యూ హాల్లో జర్నలిస్టులకు ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల్లో మీడియా పాత్ర గురించి వర్క్షాప్ను నిర్వహించారు. గుడిలకు లేకపోతే చర్చిలకు వాళ్ళకు ప్రార్థన చేయొద్దు కానీ వాళ్ళకు అక్కడికి వెళ్ళొద్దని కానీ రూల్స్ అట్లేం లేదు. కానీ నువ్వు అక్కడ వెళ్ళిన తర్వాత ఎన్నికల గురించి మాట్లాడరాదు, ఓటేయమని కానీ పార్టీ గురించి కానీ అక్కడ డిస్కషన్ చేయరాదు. ఒకవేళ మీరు అట్లాంటి మన పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు దాన్ని మోడల్ కూడా పడినట్టుగా దాన్ని చూపించవచ్చు. ప్రతిపక్ష నాయకులు తనపైన చేస్తున్న తప్పుడు ఆరోపణలు ప్రజలను నమ్మొద్దని డిప్యూటీ స్పీకర్, నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. ఈరోజు 50వ డివిజన్ గాజుల రేఖ రాళ్లవీధి నుంచి ప్రారంభమైన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించిన ఆయనకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి పుష్పవర్షాన్ని కురిపించారు. అడుగడుగున జన నీరాజనం పలికారు. అనంతరం ఆయన మీడియాతోని మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ నాయకులు తనపైన బురద జల్లే ప్రయత్నాన్ని మానుకోవాలని హితో పలికారు. నగర అభివృద్ధి ధ్యేయంగా తాము కృషి చేశామని, దాన్ని తట్టుకోలేని ప్రతిపక్ష నాయకులు లేనిపోయిన ఆరోపణలు చేసి ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అయితే ప్రజలు చైతన్యవంతులని, ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మబోరని అన్నారు. రాష్ట్రంలో విజయనగరం ప్రశాంతమైన ప్రాంతమని, అటువంటి నియోజకవర్గంలో రౌడీలుగా తమ చిత్రీకరించడం సమేతకమని అన్నారు. రహదారులు నిర్మించడం రౌడీజం అవుతుందా అని ప్రశ్నించారు. అభివృద్ధి చేయడం గూండాయిజం కింద వస్తుందా అని అడిగారు. చేసిందేమీ లేక ఏం చెప్పాలో తెలియక ప్రతిపక్ష నాయకులు లేనిపోని అసత్య ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంటి ప్రచారం చేస్తూ ప్రజలను వ్యక్తిగతంగా కలుస్తూ మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా లంచగొండితనం లేని సంక్షేమ కార్యక్రమాలు చెబుతూ ఓట్లు అడుగుతున్నాం. మరి ఓట్లు అడిగేటప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మా ఇల్లుకు వచ్చి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు. ఏ విధమైన లంచాలు అడగటం లేదు. గతంలో కంటే ఈరోజు మేలైన పరిపాలన జరుగుతుందని ప్రజలు చెప్పి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం మాకందరికీ సంతోషకరమైన కార్యక్రమంగా భావిస్తూ మరింత ఉత్సాహంగా ప్రజల్లో తిరగలుగుతున్నాం. ఎన్నికలు వచ్చాయి, ఓట్లు అడగాలి ప్రజలను ఓట్లు అడిగేటప్పుడు మనం చేసిన పనులు చెప్పాలి, చేస్తామన్న పనులు చెప్పాలి. అవి కాకుండా చేతకానితనంతో చేవలేని శక్తివంతమైన అవకాశాలు లేని ఆరోపణలు చేస్తూ, అంటే ఏదైనా ఆరోపణ చేస్తే ఒక శక్తివంతంగా చేయాలి ఆరోపణని, సాక్ష్యాలు రుజువులతో. కొన్నాళ్ళు అశోక్ గజపతిరాజు గారు మమ్మల్ని రౌడీలు గోండాలు అన్నారు. మరలా ఇప్పుడు అదే రౌడీ రాజ్యం అంటే మేము చెప్తున్నాం, ప్రజలకి కావాల్సిన సదుపాయాలు చేయడం రౌడీ రాజ్యమా, రౌడీ కార్యక్రమం, రోడ్లు వేయడం రౌడీ కార్యక్రమం, తాగునీటికి మంచినీటికి అల్లాడిపోతున్న ప్రజలకి ఈరోజు మంచినీటి సమస్య లేకుండా చేయడం రౌడీతనమా? రౌడీ రాజ్యం అంటే విజయనగరం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతమైన ఊరు విజయనగరం.
మేము చెప్తున్నాం, ఏదైనా ఆరోపణ చేసినప్పుడు రుజువు సాక్ష్యాలతో ఆరోపణ చేయండి. ఈరోజు వాయి వరుస లేని రాజకీయాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఏదో రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకునే దుస్థితికి దుర్గతి ఈరోజు వాళ్ళకి పట్టిందనే. చిత్తశుద్ధి లేని రాజకీయాలు, అవగాహన లేని మాటలు చెబుతూ వీరభద్ర స్వామిని చెడు చేస్తే మాకు ఓట్లు వస్తాయి. దయచేసి ప్రజలకు చెప్తున్నాను, మీరు ఏ పార్టీ కోటేస్తే ఆ పార్టీ కోటేయండి, కానీ తప్పుడు ఆరోపణలు నమ్మి మీరు నిర్ణయాలు తీసుకోవద్దని మా తాలూకా రిక్వెస్టు. ఎందుకంటే పదే పదే తప్పుడు మాటలు చెప్తుంటే నిజం అనుకునే పరిస్థితులు ఉంటాయి. అయితే మేము చేసిన పనులు చెప్పుకోవడానికే మాకు సమయం లేని టైంలో ఇతరుల మీద ఆరోపణలు చేసే అవకాశం మాకు టైము సమయం లేదు. మీరు రెండు రాజకీయ పార్టీల మాటలు వినండి. వాస్తవాలు అనేది ఇంకా 4 రోజుల సమయం ఉంది మీకు. వాస్తవాలు తెలుసుకోండి. ఏదో వాళ్ళు ఎక్కడో పులంటీలు ఇదిగో తోకనే ఆలోచన మాత్రం దయచేసి ఎవరో చేయొద్దని. అందరూ విజ్ఞానవంతులు, విద్యావంతులు. ఇవాళ సోషల్ మీడియా, టీవీల ద్వారాగా అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. మేము చేసిన అభివృద్ధి, ప్రజలకు సంక్షేమమే రౌడీ రాజ్యం అంటే మరి దానికి అర్థం లేదు. అసలు రౌడీతనం ఉందా విజయనగరంలో అడుగుతున్నాం. భూములు కబ్జా చేశారు, చెరువులు కబ్జా చేశారని చెప్తున్నా. మీరు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలంటే ఏ చెరువు అయితే కబ్జా చేశామని చెప్తున్నారో ఆ చెరువు మీద తీసుకెళ్ళి ఆ డాక్యుమెంట్ చూపించండి. అది అప్పుడు వాస్తవం. అది ఊరికనే బంగ్లాల్లో కూర్చొని, ఇళ్లలో కూర్చొని స్టేజీల మీద చెరువులు కబ్జా చేశారు, కాలువలు కబ్జా, ఇదేమన్నా అడివా అని అడుగుతున్నాం. ప్రజాస్వామ్య రాజ్యం ఇది. తప్పుడు మాటలు చెప్పి దయచేసి ఓట్లు అడిగే దుస్థితి, దుర్గతి విడనాడండి. చెప్పండి మీ పరిపాలనలో చేసిన పనులు ఏముంటే. రానున్న కాలంలో పనులు చేస్తామని చెప్పండి. మేము చెప్తున్నాం ధైర్యంగా 170% పనులు చేసాం. మరొకసారి అవకాశం ఇవ్వండి. ఈ విజయనగరాన్ని సమస్య లేని విజయనగరంగా తయారు చేస్తామని చెప్తున్నాం. చెప్పగలరా అని అడుగుతున్నాం. కరోనా లాంటి కష్టకాలంలో మా ఆరోగ్యాలను పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయడం రౌడీ చేస్తాను అని అడుగుతున్నాం. కరోనా సమయంలో ఎక్కడున్నారో మీకు బాధ్యతలు లేవా? ఆ రోజు మీకు ప్రజల అవసరం లేదా? ఆ రోజు ప్రజల కష్టాలు మీ కష్టాలుగా భావించలేదు కాబట్టే మీరు బంగ్లాల్లో కూర్చొని తాళాలు వేసుకున్నారు. ప్రజల అవసరాలు మా అవసరాలు, నాయకత్వం అనేది ప్రజలకు ధైర్యం చెప్పగలిగినాడే నాయకుడు అనుకున్నాం కాబట్టి మా ఆరోగ్యాలు పక్కన పెట్టి మేము ప్రజల దగ్గరకు వచ్చాం. మీరు చెప్పిన తప్పుడు ఆరోపణలు, మీరు చెప్పిన తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలు విజ్ఞానవంతులు, విద్యావేత్తలు ఉన్నారు. ఈ జిల్లా కేంద్రంలో ప్రతి ఒక్క చిన్న విషయం ఎక్కడ ఏం జరిగినా కూడా తెలియజేయడానికి మీడియా ఉంది. ఏమీ రోజు మా మీద చేస్తున్న ఆరోపణలు 5 సంవత్సరాల కాలం ఏం చేశారని అడుగుతున్నాం. ఎన్నికలు వస్తే పబ్బం గడుపుకోవడానికి మీరు చేసిన తప్పుడు ఆరోపణలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎవరు ఏం చెప్పినా కూడా ప్రజల నిర్ణయమే ఫైనల్. ప్రజలు ఓటు వేసిన తీర్పే అంతిమ తీర్పు. అంతిమ తీర్పు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ మాకు అనుకూలంగా ఉంటాయని తెలియజేస్తూ 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు ఎంపీగా బెల్లాం చంద్రశేఖర్ గారికి, ఎమ్మెల్యేగా మాకు ఓటేయండి. ఈరోజు మేము మా మేయర్, మా కార్పొరేటర్లు, మా నాయకుల కార్యకర్తలు తిరుగుతుంటే ప్రజలు ఆహ్వానిస్తున్నారు, ప్రజలు ఆదరిస్తున్నారు, ప్రజలు ఆమోదం తెలియజేస్తున్నారు మా పరిపాలన. ఈరోజు ఈ రాళ్ళ మీద వచ్చాం. మేము ఎన్నికలు వస్తే రావడం కాదు, ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 20-25 సార్లు ఈ రాళ్ళ మీద అనేక సందర్భాల్లో వచ్చాం. రోడ్లు వేసాం, కాలువలు వేసాం, లైట్లు వేసాం, బోరింగ్లు వేసాం, సెప్టిక్ లిటర్లు కావాలంటే కట్టాము, ఈ మంచినీరు సౌకర్యం కల్పించాము, పైప్ లైన్లు మా మారుమూల ప్రాంతాలకు నడిపాం. మంచినీటి సమస్య ఉందమ్మా? ఇది ప్రజల జవాబు. ఇది ప్రజల జవాబు. మీరు చెప్పండి 2014-19 అంతకుముందు మీరు చేసిన పరిపాలనలో చేసిన ఏమైనా ఉంటే ప్రజలకు చెప్పి ఓట్లు అడగండి అని తెలియజేసుకుంటూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని మీ ద్వారాగా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నారు. నగరంలో 37వ డివిజన్ పీసీ కాలనీకి చెందిన తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు ఈరోజు కోలగట్ల సమక్షంలో వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు.
జోనల్ ఇన్ఛార్జీలు కోలగట్ల తమ్మన్న శెట్టి, ఎస్పీవి రాజేష్ పలువురుకు పార్టీ కండువాలను వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోలగట్ల తమ్మన్న శెట్టి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై వైసీపీ తీర్థంలో చేరికల పర్వం కొనసాగుతోందని అన్నారు. ఇందులో భాగంగా ఈరోజు 40 కుటుంబాల వారు బీసీ కాలనీ చెందిన ఇతర పార్టీ కార్యకర్తలు పార్టీలో చేరడం ఆనందంగా ఉందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయ ఢంకా మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎస్పీని రాజేష్ మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి 5 ఏళ్ల పాటు అనేక మౌలిక సదుపాయాలు కల్పించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారని అన్నారు. మరోసారి అవకాశం ఇస్తే ఉపాధి పరంగా కూడా అవకాశాలు మెరుగుపరుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బాది త్రినాథరావు, నారాయణప్పుడు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆయన ప్రేరణ మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా ఆనందకరమైన విషయం. మరి రాబోయే రోజుల్లో ఇప్పుడే బొబ్బా త్రినాథ్ గారు చెప్పారు, రాబోయే రోజుల్లో ఇంకా కొద్ది రోజుల్లో జనసేన పార్టీ నుంచి కూడా మరికొంతమంది ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేసినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈరోజు విజయనగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ వీరభద్రస్వామి నాయకత్వంలో ఈ విజయనగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారని, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పార్టీ మాజీ అధ్యక్షుడు బీసీ కాలనీ ఆ రోజు నుండి ఈ రోజు స్వామి మంచి శ్రేణు మోహిత శ్రీను బాబు, గోవింద్ బుజ్జి, జాన్ విల్సన్, శ్రీను రమణ, గౌరీ, కిషోర్, ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ సభ్యులు ముఖ్య నాయకులు వచ్చి కలిసి వారి తాలూకా సంపూర్ణ మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాము. ఈ జరగబోయే ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించడానికి మా తాలూకా కృషి మేము చేస్తామని చెప్పడం సంతోషకరమైన విషయం. పార్లమెంటు సభ్యులుగా బెల్లాం చంద్రశేఖరు, శాసనసభ్యునిగా నేను పోటీ చేసే సందర్భంలో మాకు మద్దతు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేయడం ఆనందాన్ని తెలియజేస్తూ, మరి 5 సంవత్సరాల కాలంలో మేము చేసిన పరిపాలన, మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము వచ్చామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయాన్ని. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమంలో లంచగొండితనం లేకుండా రూపాయలు లంచం అడగకుండా కార్యక్రమాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాం. దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఈ విధమైన కార్యక్రమం చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరగడం మా అందరికీ గర్వకారణం అని చెప్తున్నాం. ఇతర పార్టీలు ఉన్నవి లేనివి ఉన్నట్టు చెప్పి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాస్తవాలు తెలుసుకున్నారు కాబట్టి వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి మాకు మద్దతు తెలియజేశారు. మీరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎక్కడ మంచి జరుగుతుంది, ఎక్కడ మేలు జరుగుతుంది, ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారో, ఎవరు ఎన్నికల కోసం బయటకు వచ్చారు అనేది ప్రజలకు తెలుసు. ప్రజలు ఎన్నికల్లో సంపూర్ణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు వచ్చిన ఎలక్ట్రికల్ అసోసియేషన్ సభ్యులు మాకు ఇచ్చిన మద్దతుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికే వారందరితో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇక మీదట కూడా వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు వారు వెన్నంటుంటుంది. వారిని కూడా మా కుటుంబ సభ్యులుగానే పరిగణిస్తామని చెబుతూ, ఎన్నికలు వస్తే కనిపించి ఎన్నికలకి అయిపోయిన తర్వాత కనిపించిన నైజం కాదు మాది. ఎన్నికలు ఉన్నా ఎన్నికలు లేకున్నా ప్రజల మధ్యన తిరిగే వ్యక్తులమే.
ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా పలికే వ్యక్తులం కాబట్టి మాతో కలిసి రమ్మంటున్నాము, మాతో కలిసి ప్రయాణించమంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ముఖ్యమంత్రి చేయమని కోరుతున్నాం. ఈరోజు సామాన్య చేసిన అభివృద్ధి, వైఎస్ఆర్సీపీ చేస్తున్న పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు రెండు కలగలిపితేనే ఈరోజు విజయనగరం అభివృద్ధి అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, బీసీ కాలనీ ఎక్కడ అనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రూల్ చేసినప్పుడు మనం చూసాం. ఈరోజు బీసీ కాలనీ ఇది అని నిరూపించి ఈరోజు మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా మొత్తం అందరూ కూడా మా మీద సోమన్న గారు చేస్తున్న అభివృద్ధి మీద ఇష్టపడి ఇంత 24 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి పనిచేయడానికి, కోలగట్ల వీరభద్రస్వామి గారికి మళ్ళీ విజయదుంబి మోగించడానికి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇదే బీసీ కాలనీ అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కోలగట్ల వీరభద్రస్వామి గారు వచ్చిన తర్వాత ఒక్క క్షణంలో మీకు చెప్తాను, 32 రోడ్లు వేసుకున్నాం. ఏ రోజు రోడ్లు కాళ్ళు ఎత్తుకుని నడిచే పరిస్థితి నుంచి ఈరోజు బీసీ కాలనీ ఈరోజు నెంబర్ 1 స్థాయికి వచ్చింది అభివృద్ధిలో. అదే నీళ్ల సమస్యలో ఎన్నో సంవత్సరాలు బట్టి 35 సంవత్సరాలు బట్టి నీళ్ల సమస్యలో ఉన్న బీసీ కాలనీని ఈరోజు ప్రతి రోజు తప్పించి రోజు వాటర్ ఇస్తున్నాం. ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టుకొని ప్రతిరోజు వాటర్ వచ్చేటట్టు చేస్తున్నాం. ఇంత అభివృద్ధి అనేది అసలు ఎక్కడా కూడా ఈ రోజు వరకు విజయనగరం కని ఎరుగలేదని. విజయనగరం మున్సిపాలిటీ చరిత్రలో వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల సువర్ణక్షరాలతో రాసుకోవచ్చు అనేది మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఇంకా జనసేన నుంచి మళ్ళీ నెక్స్ట్ ఆదివారం నాడు ఇంకో 20 కుటుంబాలు రావడానికి కూడా ఇప్పుడే ఫోన్ వచ్చింది, సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఇదంతా కోలగట్ల వీరభద్రస్వామి గారు ఒక అకుంఠ దీక్షతో ఒక యజ్ఞంలాగా చేపట్టి ఈ రోజు విజయనగరాన్ని అభివృద్ధి చేస్తున్నారని మీకు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్న. ఇద్దరు ముగ్గురు తమ్ముడేటా అయితే ఇవాళ వస్తున్నారు, చెప్పావు, వచ్చావు, నీతో ఉన్న సాధించావు, వాళ్ళు వస్తున్నాయి. వచ్చే టైం కూడా గర్వంగా సంతోషంగా. ప్రీ సైడింగ్ అధికారులు, సహాయ ప్రీ సైడింగ్ అధికారులకు ఎన్నికల శిక్షణ కోసం ఈవీఎంల కేటాయింపు జరిగింది. స్థానిక ఈవీఎం గోదాముల్లో ఈ కార్యక్రమాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గానికి 10 ఈవీఎం మిషన్లు అందించనున్నారు. వీటిలోని 5 ఈవీఎంలను అసెంబ్లీ ఎన్నికలకు, మరో 5 మిషన్లను పార్లమెంట్ ఎన్నికలకు శిక్షణ కోసం వినియోగిస్తారు. వీటి ద్వారా ఎన్నికల అధికారులకు ప్రత్యక్షంగా శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, డిఆర్ఓ ఎస్టీ అనిత, ఆర్డీఓ ఎంవి సూరికళ, ఈవీఎంల నోడల్ అధికారి బి ఉమాశంకర్, డిఆర్డీఏపీడీ ఏ లక్ష్మణ్ చక్రవర్తి, ఎన్నికల సూపరింటెండెంట్ ప్రభాకర్, నెల్లిమర్ల తహసీల్దార్ రామరాజు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సముద్రాల రామారావు, నరసింహారావు, లెంక అప్పలనాయుడు, తాలాడ సన్నిబాబు, కె పద్మనాభం, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటి ఎన్నికల ప్రచారం పాంప్లెంట్ల పంపిణీ గురించి ముందుగా సంబంధించిన పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే సరిపోతుందని, ప్రత్యేకంగా వీటి కోసం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. తన ఛాంబర్లో బుధవారం నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నుంచి తాజాగా వచ్చిన మార్గదర్శకాలను వివరించారు. ఇంటింటి ప్రచారానికి పాంప్లెంట్ల పంపిణీకి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని గతంలోని నిబంధన ఉండేదని, రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు దీన్ని సవరించడం జరిగిందని తెలిపారు. అయితే ఎక్కడ సమావేశాలను, ర్యాలీలను నిర్వహించినా సంబంధిత ఆర్ఓ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందంటూ స్పష్టం చేశారు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి మరో 4 రోజులు మాత్రమే అవకాశం ఉందని కలెక్టర్ చెప్పారు. ఈ నెల 14లోగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 2.12 లక్షల మందికి గాను ఓటర్ గుర్తింపు కార్డులను పంపించడం జరిగిందని చెప్పారు. వీటిలో సుమారు 6,000 కార్డులు వారి చిరునామాలకు చేరకపోవడంతో తిరిగి వచ్చాయని, వాటిని BLOల ద్వారా ఆయా ఓటర్లకు అందించడానికి చర్యలు తీసుకున్నామని వివరించారు. ఓటర్ జాబితాలో పేరు ఉండి ఎపిక్ కార్డు లేకపోయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గుర్తింపు కార్డులను చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, DRO ST అనిత, వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, AROలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు రొంగలి పోతన్న, నరసింహారావు రెడ్డి, శంకర్రావు, సోములు తదితరులు పాల్గొన్నారు. మేడం ఇక్కడ ఒక దగ్గర ఏం జరుగుతుందంటే వాళ్ళవన్నీ కూడా MR ఆఫీస్లో విలేజ్ లో పబ్లిక్ మీటింగ్స్ అవుతున్నాయి కదా మేడం. ఆన్ ద వే అంటే చూపెడుతుంది. రిసీవ్ అయింది 2,12,000. సో 18,000 గ్యాప్ చేసాం. 52 మాత్రం ఇంకా BLO దగ్గర డెలివరీ కాక పెండింగ్. మొత్తం కూడా జిల్లాకు డిస్పాచ్ చేస్తాడు. ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇక్కడ నుంచే పోస్ట్ ద్వారా బుక్ చేసి అందరు ఓటర్స్ కి బై పోస్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఇది అన్డెలివర్డ్ అని చెప్పి బ్యాక్ ఇస్తే అది వరకు మనం BLOకి ఇస్తాం. BLO కూడా వెళ్ళి ఇచ్చేసేయాలి. ఇచ్చేసి మనకి కన్ఫర్మ్ చేయాలి ఇచ్చారా ఇవ్వలేదా. ఇవ్వలేదంటే అది అప్లై చేసి 1 month ఇంకా ఇప్పుడు దాదాపు మీకు ఆల్టర్నేట్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అంటే ఎపిక్ లేకపోయినా ఆల్టర్నేట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆధార్ ఇవన్నీ చూపించుకున్నా ఓట్ అయితే వేయచ్చు. బట్ ఇవి కూడా మేము ఇప్పుడు ఇచ్చేస్తాం. ఇప్పుడు ఈ 18,000 కూడా మేబీ ఇప్పుడు అనదర్ 10 days అనుకోండి. సంబంధం లేదు. ఈ నేమ్స్ ఆల్రెడీ ఓటర్ లిస్ట్ లో ఉన్నవే, కొత్తగా యాడ్ అయింది కాబట్టి వాళ్ళు ఏమైనా కరెక్షన్స్ చేస్తుంటారు. చూపెడితే BLO ఏమంటున్నారు మీకు తెలియదు కదా, మా దగ్గర ఉంచుకుంటామని. వాళ్ళు ఏమేమి డిస్ప్యూట్ చేస్తాం మాకు అడ్రస్ అని తెలుసు కదా, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని వాళ్ళ దగ్గర ఇల్లు కలెక్ట్ చేసి వాళ్ళతో పాటు వాళ్ళకి ఇస్తున్నారు. రిమైనింగ్ వాళ్ళు మీటింగ్ అయ్యాక మీ వాళ్ళు ఎవరికైనా మాన్యువల్గా ఇచ్చినా ఎంటర్ చేసి ఇచ్చేస్తాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.